మన ముందర ఖచ్చితంగా యేసు ప్రభు నడవాలండి. ఖచ్చితంగా మనం కూడా యేసయ్య నడవాలి. నడవకపోతే మనం ప్రయాణంలో గెలవలేం, పొందుకోలేం, ఏ విషయాన్ని చూడలేం. అది ఫ్యామిలీగా తీసుకుంటావా, లైఫ్ గా తీసుకుంటావా, వ్యక్తిగతంగా తీసుకుంటావా, జాబ్ తీసుకుంటావా, పరిచయం తీసుకుంటావా, కుటుంబంగా తీసుకుంటావా, ఏదైనా కానీ లింక్ పెట్టుకో. యేసు ప్రభు మనతో ఉండకపోతే, ఆ యేసయ్య దేవాది దేవుడే మనతో రాకపోతే మనం ఏ అద్భుతాన్ని చూడలేము, ఏ ఆశ్చర్యకాలను మనం కనులారా చూడలేము. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దేవుడు మన ముందు నడవాలి. ఇశ్రాయేలు జనాంగం అంటారు, ఐగుప్తు నుంచి నడిపించిన మోషే ఏమైపోయాను, ఎటుపోయాడో మాకు తెలియదు. అరోనా మా ముందు నడుచుటకు దేవదూతను దూడను తయారు చేయి. మోషే ఏమైపోయాడు? ఐగుప్తు నుంచి నడిపించిన మోషే ఏమాయనో, మాకు ముందు నడుచుటకు దూడను తయారు చేయి అని దూడను తయారు చేసుకున్నట్టుగా మనం లేఖనాలు చూస్తాం. ముందు నడుచుటకు మనకు కావలసిన వారు దేవుడు అండి, దేవుని సన్నిధి. అందుకే దైవజనుడైన మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు కనుక మాతో రాకపోతే నువ్వు మేము పోలేము గిడంగా, పోయిన వ్యర్థమే అది. ఈరోజు సోదర సహోదరి, నువ్వు ఎటు పోతున్నావు? ఈరోజు ఎక్కడ పోతున్నావు? ఎటు ప్రయాణం అయిపోతున్నావు? నీతో యేసయ్య ఉన్నాడా? చూసుకో జాగ్రత్త. ఆయన సన్నిధి నీతో వస్తుందా? చూసుకో. ఆయన నీతో ఉండగా నీకు విరోధి ఎవడు ఉండడు. నీ పక్షాన మాట్లాడేవాడు యెహోవా ఉన్నాడు. నీ పక్షాన న్యాయం చేయవాడు దేవుడై ఉన్నాడు. రాజులకు నిలబడి మాట్లాడే శక్తి, జ్ఞానము, వివేచన, ఆ ధైర్యాన్ని పుట్టించేది యెహోవా దేవుడు ఒక్కడే, తండ్రి అనే దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన నీతో ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా ఆయన మనతో రావాలి. మేఘస్తంభమే మనతో రావాలి. అరణ్యంలో తిరిగిన మేఘస్తంభముగా ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నట్టు, మేఘం అనేది ఆవరించినట్టుగా ఆయన సన్నిధి మనతో ఖచ్చితంగా రావాలి. రాకపోతే మనకు విజయం చూడండి.